ఈరోజు మన స్ట్రైట్ పాయింట్ ఢిల్లీ లిక్కర్ కేసు నేపథ్యంలో తప్పు ఎవరిది, తప్పు ఎక్కడ జరిగింది, దానికి శిక్ష వరకు పడింది, టోటల్గా వ్యవస్థ లోపం ఇది, లేకపోతే ప్రభుత్వాలు కక్షగట్టి ప్రతిపక్షాలను అణిచివేసే క్రమంలో జరిగినటువంటి ఒక డెమోక్రటిక్ అంటే డెమోక్రసీని అడ్డం పెట్టుకొని జరిగిన దాడి కింద చూడొచ్చు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే 2022లో ఒక కేసు పెట్టారు, 2026లో తీర్పు వచ్చింది. ఈ 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటిది అంటే ప్రభుత్వాలే మారినాయి, నాయకులు అప్రతిష్ట పాలయ్యారు, వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేయొచ్చు అన్నది ప్రజలు చూశారు. టోటల్గా నచ్చిన వారిని ఒక రకంగా, నచ్చని వారిని ఒక రకంగా ఎట్లా చూడొచ్చు అని తేల్చేశారు. జ్యుడిషియల్ ట్రయల్, మీడియా ట్రయల్, పబ్లిక్ పెర్సెప్షను, టోటల్గా అసలు ఏం జరిగింది అని తెలిసే లోపల డ్యామేజ్లు అయిపోయినాయి. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత, నిజాలు బయటకు వచ్చిన తర్వాత, కోర్టు తేల్చిన తర్వాత మరి వారు పడుతున్నటువంటి వ్యధకి సమాధానం ఎవరు చెప్పగలరు? అవినీతి మీద పోరాడి అన్నా హజారేతో అందలం ఎక్కిన పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. చీపురు గుర్తుతో ఊట్ చేస్తాం అవినీతి అని చెప్పేసి వచ్చారు, అందలం ఎక్కారు, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. అంటే ఒక బలమైన శక్తిగా రూపొందబోతుంది. అటువంటి పరిస్థితుల్లో కేసు వచ్చి పడిపోయింది. పొలిటికల్ టైమింగ్ అంటాం, బట్ డెమోక్రసీలో టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ టైమింగ్ ఏంటి? ఎలక్షన్స్ ముందు ఆ పార్టీ ఒక రూపుదిద్దుకుంటున్న సమయంలో డ్యామేజ్ అయిపోయింది, వాళ్ళ పైన ఆగిపోయింది. మరి చేసిన తప్పుకు శిక్ష పడిందా, లేకపోతే ఒక స్ట్రాటజీలో, ఈ డెమోక్రటిక్ స్ట్రాటజీలో బలైపోయింది ఆ పార్టీ? ఇక లోకల్కి వస్తే కవిత ఆ ముందు నుంచి చెప్తున్నారు, నాకు సంబంధం లేదు లిక్కర్ లాబీతో, ఈ సౌత్ లాబీ అన్నారు, దాని గురించి నాకు తెలియదని చెప్పారు. సరే, ఆవిడ చెప్పినట్టే ఆవిడ వాళ్ళు బయటికి రావడం జరిగింది. కాకపోతే సిసోడియా అందరికంటే ఎక్కువగా సఫర్ అయింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా. 500 రోజులు జైల్లో ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 2 years. కేజ్రీవాల్ ఒక 5 నెలలు, కవిత ఒక 5 నెలలు. పొలిటికల్ షేము, పబ్లిక్ షేము, ప్లస్ టార్చరు, వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుద్ది? ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఎవరు చేసిన తప్పుకి ఎవరి మీద శిక్ష పడింది? అంటే డెమోక్రసీలు ఇవన్నీ తట్టుకుంటేనే రావాలి ఎలక్షన్స్లోకి, ప్రజాస్వామ్యంలోకి, రాజకీయ నాయకులుగా. అంటే అది ఎట్లా కుదురుతుంది? ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత, తీర్పు బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ గారు ఎట్లా రెస్పాండ్ అయ్యారో ఒక్కసారి కేజ్రీవాల్ గారి రెస్పాన్స్ చూడండి, ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीट कर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था, हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। केजरीवाल हो रहा है यार, तुम कहां? अरे हिलाओ मत भाई, हो गया सर, हिलाओ मत भाई, संभालिए सर अपने आप, संभालिए सर, हिम्मत सर, हिलाओ मत भाई। केजरीवाल भ्रष्ट नहीं है, मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। మరి కన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఐఆర్ఎస్ నుంచి
ఉద్యమకారుడి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడే పదవి పోవటము, ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళకూడదని చెప్పటము, సంతకాలు పెట్టకూడదని చెప్పటము, అన్ని అంశాలు ఆయన. తర్వాత ఆయన డిప్యూటీ సీఎం సిసోడియా పక్కన ఉన్న ఆయన, ఆ సిసోడియా 500 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది, మీరు ప్రూవ్ చేయలేరు, ముందు ఆయన వదిలేయండి అని. ఇక కవిత, సరే కవిత గారు ఏమన్నారు ఒకసారి ఆ మాటలను విందాం. ఇవాళ కోర్టులో ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో పెట్టినటువంటి తప్పుడు కేసును సంపూర్ణంగా కోర్టు కొట్టివేస్తూ తీర్పిచ్చిందో దానికి మన భారత న్యాయ వ్యవస్థకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము మొదటి రోజు నుండి చెప్తూ ఉన్నాం, ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం సంబంధం కూడా నాకు లేదు, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్తూ వచ్చాను. కోర్టు ఏదైతే కంప్లీట్గా ఆర్గ్యుమెంట్సే ఫాల్స్ ఉన్నాయని చెప్పి ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం, అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. ఆ నష్టం మాకు, మా కుటుంబానికి జరిగిందన్న మాట వాస్తవం. మీరు ఇచ్చినటువంటి బలంతోనే ఆ జైల్లో 5.5 నెలలు కూడా నేను పిల్లలు లేకపోయినా కన్నీళ్లు దిగమింగుకొని కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని గడిపినానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో సరే మన ప్యానలిస్టులను అడుగుదాం. నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు, అట్లాగే చెరుకు సుధాకర్ గారు ఉన్నారు, హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు, కఫూర్ గారు. మొట్టమొదట నల్లమోతు చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్. సుధాకర్ గారు.